అందరం ఉన్నాము. ఎక్కడ ఎవరు కూడా పైసా తీసుకోరైనా నిస్వార్థంగా భగవద్గీత దేవుడి గురించి ప్రవచనం చెప్తారు. ఆయన త్రిదండి జీవిస్వామి గారు కూడా ఇక్కడే చదువుకున్నారు. అండ్ ఒకసారి సభని ప్రారంభించవలసిందిగా మన సభాయ నమః. సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ నా యొక్క స్నేహపూర్వక నమస్కారాలు. విద్యార్థులకి ఆశీస్సులు. ఈరోజు నాకే ఆశ్చర్యంగా ఉంది. నేను రాజమండ్రి వాస్తవ్యాన్ని ఈ మధ్య కాలంలో అయినప్పటికీ రాజమండ్రి గురించి ఎక్కువ తెలియనప్పటికీ ఈ రాజమండ్రి సభలకు నేను రావడం అనేటువంటి నా ఆశ్చర్యంగా ఎంతో ఆనందం పడుతున్నాను. విశేషం ఏంటంటే ఇవాళ ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి రాధాకృష్ణన్ గారి జన్మదినం ఉపాధ్యాయ దినోత్సవంలో ఆంధ్రదేశం దక్షిణ భారతదేశానికే వైతాళికుడైనటువంటి కందుకూరి వీరేశలింగం గారి వారి యొక్క నివాస గృహంలో వారు నడయాడినటువంటి ప్రదేశంలో నిలబడి నాకు తోచిన 4 మాటలు చెప్పడానికి అవకాశం ఏర్పడినటువంటిది. అంతేకాకుండా ఈరోజు మీరు ఎంచుకున్నటువంటి విషయం కూడా బాగుంది. వీరెవరో పద్మజ గారు, నేను ఎప్పుడు చూడలేదు, వస్తున్నారట. వాడకట్టు పద్మజ గారు. వారు తీసుకున్నటువంటి సబ్జెక్టు, వారి దేనిలో మౌంటైనీరు, ఒక వనిత అయి ఉండి తను నేనేమిటి ముందుకెళ్ళడము ఈ విధంగా ఇటువంటివి అని అనుకోకుండా ఒక స్త్రీ ఆ విధంగా ముందుకు రావటం అనేది నేను పాఠశాలలో చెప్పేటప్పుడు ఎప్పుడో చిన్నతనంలో నేను చదువుకునే రోజుల్లో ఎవరో ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్కే వాళ్ళు హిమాలయ పర్వతాలను తెగ బట్టి చదువుకునేటువంటి అదేదో వాళ్ళకి సంబంధించింది అనుకో, మనకి సంబంధం లేని సబ్జెక్ట్ లాగా ఉంటుండేది. ఆ పరీక్ష కోసమే నేర్చుకున్నాను. ఆ తర్వాత రోజుల్లో నేను టీచర్ అయ్యాక 10th క్లాస్లో పాఠం చెప్తూ నేను అరుణిమా సిన్హా పాఠం చెప్తూ అప్పుడే మౌంటైనీర్లో స్త్రీలు ముందుకు వచ్చిన బచేంద్ర పాల్ అనేటువంటి ఒక మహిళ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎవరెస్ట్ ఎక్కిందని, ఆ తర్వాత కాళ్ళు లేకపోయినప్పటికీ మనోసంకల్పంతో అరుణిమా సిన్హా ఆ రకమైనటువంటి గొప్ప స్థితికి వెళ్ళింది. ఈ రకంగా సాహసమైనటువంటిది. ప్రపంచంలో భారతీయ మహిళలు ఏమాత్రం వెనకబడలేరు, భారతదేశంలో స్త్రీలను వెనక్కి నెట్టేస్తారు అనేటువంటిది కాకుండా వీళ్ళు ముందుకొచ్చి లేదు భారతీయ స్త్రీలు చాలా ఉత్తమమైనటువంటి సమాజంలో ప్రపంచం గుర్తించేటువంటి స్థితిలో ఉన్నారు అనేటువంటి రంగానికి వచ్చారు. ముఖ్యంగా ఈ రోజులు అడుగుతున్నట్టు, నేను 10th క్లాస్లో యాక్చువల్గా హిస్టరీ పాఠం చెప్పేవాడిని, సోషల్ స్టడీస్. ఓ రోజు రాత్రి 8:30కు ఓ ఫాదర్ ఫోన్ చేసి అడిగాడు, ఏమిటండి మీరు అంత ఇంట్రెస్ట్గా పాఠం చెప్పకండి, మీరు తగ్గించండి అని. ఓ పేరెంట్, ఏమిటంటే పాఠం తగ్గించమని చెప్పంటాడు, అర్థం కాలేదని. ఏమిటంటే మా ఆవిడ సైన్స్ చదవట్లేదని సోషల్ బాధ చేస్తారు. ఆ విధంగా ఆయన ఉద్దేశం ఏమిటి, సైన్స్ బీటెక్ వెళ్ళిపోవాలి కదా, సోషల్ చదవకూడదు అని అతను ఆయన ఉద్దేశం. సరే అయ్యో బాబు, నేను చెప్పవలసిన పాఠాన్ని నేను చెప్తున్నాను, మీ వాడికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండి చదివితే చదివినంత వల్ల నష్టమేం లేదండి, దీనివల్ల సైన్స్కి ఏం తక్కువ ఏం రాదు అని చెప్పేవాడిని. అలాగా ఈ విద్యార్థులందరూ హిస్టరీ సబ్జెక్ట్ తీసుకొని ఈ ఒక సబ్జెక్ట్లో చదువుకోవడానికి స్టడీస్కి ముందుకు వచ్చారు. అది ఇక్కడ ఉండేటువంటి విషయం. ఈ విధంగా ఓ రకంగా ఈనాడు సమాజానికి అవసరమైనటువంటి భారతీయ చరిత్ర, హిస్టరీ, దాన్ని ఇన్నోవేటివ్గా మీరు ముందుకు వచ్చి ఆ రోజు ఏ విధంగా అయితే వీరేశలింగం గారు వీరేశలింగం గారు మొదలైనటువంటి వారు ఈ సమాజం ఎందుకు మానసత్వంలో ఉండిపోయింది అనేటువంటి విషయాన్ని ఆలోచించుకొని ఎప్పటికప్పుడు సమాజంలో ఇన్నోవేటివ్ నేర్చారు, కొత్త దానాన్ని ఏ విధంగా తీసుకురావాలి అని సంకల్పం చేసి మన యొక్క భారతీయుల్ని అందరినీ కూడా ముందుకు నడిపించినటువంటి వారు. ఇండైరెక్ట్గా డైరెక్ట్గా వాళ్ళు స్వతంత్రోద్యమంలో లేకపోయినప్పటికీ సంఘ సంస్కరణల పేరుతో స్వతంత్రోద్యమానికి వారు సహకరించినటువంటి వారుగానే మనం వీరేశలింగం గారిని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఒక చక్కని రోజు, మంచి రోజు, ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటిది, ఒక దక్షిణ భారత ప్రసిద్ధ వ్యక్తి. ఆయన యొక్క ప్రాంగణంలో మనము ఈ యొక్క గొప్పవారైనటువంటి సుబ్బరాజు గారిని సన్మానించుకోవడం, తర్వాత సుబ్బరాజు గారిని అంటున్నా మాస్టర్ గారిని, సత్యరాజ్ మాస్టర్ గారిని సన్మానించుకోవడం, తర్వాత ఈ పద్మజ గారిని సన్మానించుకోవడం ఈ సందర్భంగా చాలా ఆనందకరమైనటువంటి విషయం. వీరు మన యొక్క భగవద్గీత వారు బోధించడంలో చాలా చక్కటి ఆధ్యాత్మికవేత్త, భగవద్గీతను చాలా సునాయాసంగా మనందరికీ అర్థమయ్యేలా బోధించేటువంటి గురువు గారికి ఈరోజు నేను ఈ సభలో పాల్గొనడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. సెలవు.